కర్ణాటక బేలూరులో ఉన్న చెన్నకేశవ దేవాలయం ఒక ఆలయం కాదు, రాయితో చెక్కిన అద్భుత గ్రంథం. ఈ ఆలయంలో వందలాది శిల్పాలు ఉన్నాయి. దేవతలు, అప్సరసలు, యోధులు, సంగీతకారులు, రామాయణ మహాభారత కథలు. ప్రతి రాయి ఒక కథ చెప్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మందానిక శిల్పాలు. సౌందర్యం, భావం, కదలిక ఇవి రాయి కాదనిపించేలా చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో డజన్ల కొద్దీ శిల్ప స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం వేరువేరు డిజైన్. కొన్ని స్తంభాలు ఎంత స్మూత్గా ఉంటాయంటే అవి చేతితో తిరిగినట్లే అనిపిస్తాయి. కానీ యంత్రాలు లేని కాలంలో చేసిన అద్భుతం అది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం, సుమారు 30 అడుగులు ఎత్తైన ధ్వజస్తంభం. ఎలాంటి క్రేన్ లేకుండా, ఎలాంటి యంత్రాలు లేకుండా అంత బరువైన స్తంభాన్ని నేలలో ఎలా నాటారు? చరిత్ర చెబుతుంది, మట్టిని ఎత్తుగా వేసి ఆ మీదుగా స్తంభాన్ని నెమ్మదిగా నిలబెట్టి తరువాత మట్టిని తొలగించారంట. అంటే శక్తితో కాదు, బుద్ధితో చేసిన నిర్మాణం. అందుకే బేలూరు చెన్నకేశవ దేవాలయం కేవలం భక్తికి కాదు, భారత శిల్ప విజ్ఞానానికి శిఖరం. ఇది దేవాలయం కాదు, కాలాన్ని కూడా ఆశ్చర్యపరిచిన కళ.